మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రియమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? బైబిల్ గ్రంథములో దేవుని దృష్టికి ఘనుడు, అలాగే దేవుని దృష్టికి ప్రియుడైనటువంటి దావీదు తన జీవితంలో తనకి ఏర్పడిన ఒక పరిస్థితిని గూర్చి ఒక పాటగా రాశారు. అయితే ఏ సందర్భంలో అవి రాశారో ఆ పాట ఏమిటో మనం చూద్దామా? 59వ కీర్తన 16వ వచనం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. ఎందుకు ఇలా ఆయనను పాటగా రాసి తన పరిస్థితిని దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు, ఏ పరిస్థితుల్లో ఆయన ఇలా రాశారు అని మనం గమనిస్తే, రాజైనటువంటి సౌలు దావీదుని తరుముచ్చు ఉండినప్పుడు స్వయంగా తాను తన మనుష్యులతో దావీదుని చూసి రహస్యంగా వెళ్ళి చంపటానికి బయలుదేరినప్పుడు ఒకవైపు సౌలుతో పాటు కొందరు మనుషులు, మరొక వైపు ఒక బలమైన సైన్యాన్ని దావీదు మీదికి సౌలు పంపాడు. సౌలు ఎవరు? ఇజ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు. అయితే దావీదెవరు? దావీదు సౌలు యొక్క కుమార్తెను వివాహం చేసుకుని సౌలుకు అల్లుడుగా ఉన్నాడు. సొంత మామగారే తనను చూస్తున్నాడు. ఎంత ఆశ్చర్యమో కదా! సొంత మామగారే విషపు చూపుతూ బలమైన సైన్యాన్ని పంపి ఒకవైపు తాను స్వయంగా చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే దావీదు కొండలలోనూ గుహలలోనూ ఎన్నో పర్యాయాలు దాక్కున్నాడు, కలవరముతో ఉన్నాడు, భయం ఆందోళనతో ఉన్నాడు. అయితే వాక్యములో మనం గమనించినప్పుడు నిశ్చయముగా ఆ సందర్భములో ప్రార్థన చేస్తూ దేవుని వైపు చూస్తూ చెప్పినటువంటి మాటలు ఇవే. దేవా, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు అనే ఈ మాటలు ప్రభు తట్టు తిరిగి ప్రభుతో చెప్తూ ఉన్నప్పుడు రాయబడిన మాటలు. అయితే ఈ మాటలు ప్రార్థనగా చేశాడు. ఆ ప్రార్థన విని దేవుడు మౌనంగా లేడు, కానీ దేవుడు అతని జీవితంలో ఏం చేశాడంటే, సౌలు చేతిలో మరణించకుండా, సౌలు చేతిలో చంపబడకుండా అతనిని అదే దేశానికి సౌలుకు మారుగా రాజుగా దేవుడు ఘనతనిచ్చారు. రాజుగా దేవుడు ఎదగడానికి కృపను దావీదుకు దేవుడు దయచేశాడు. హల్లెలూయా! ఎంత మహిమగల దేవుడు! ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరి, మనుష్యుల యొక్క దూషణ మాటలకు దిగులు పడొద్దు, భయపడవద్దు, కలవరపడొద్దు, ఏదో చేయాలని ఏదేదో చేసేయొద్దు. నీ మనస్సును కలవరపడనివ్వద్దు, నీతో ఉన్న వారిని కలవరపడనివ్వద్దు, అవిశ్వాసముగా పలకొద్దు, దేవుని నామాన్ని దూషింపవద్దు. నీకు ఏర్పడిన ప్రతి సమస్యలో ప్రభు వైపు తిరిగి నువ్వు ఆయనను కన్నీటితో నీ పరిస్థితిని చెప్పి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ పట్ల కూడా ఏర్పడిన ప్రతి సమస్యను ఘనతాస్పదముగా మార్చడానికి శక్తిగల దేవుడు. ఆయనకు సామర్థ్యం ఉన్నది, ఆయనకు బలం ఉన్నది, సర్వాధికారం భూమి మీద పరలోకముందు ఆయనకి ఇవ్వబడి ఉంది. నీ జీవితంలో ఆయన ఏదైనా చేయగలడు. కేవలం ఆయన అధికారానికి ఒప్పుకో. కేవలం ఆయన కార్యములు నా జీవితంలో జరుగునుగాక అని నువ్వు పలుకు. దావీదును నడిపించిన దేవుడే, దావీదుకు ఆశ్రయముగా ఉన్న దేవుడే, దావీదుకు ఎత్తైన కోటగా నిలిచిన దేవుడే, దావీదుని ఘనతాస్పదముగా ఘనతాస్థాయికి తీసుకెళ్లిన దేవుడే ఈరోజు నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు. కనుక అవిశ్వాసానికి చోటు లేకుండా దేవుని వైపు తిరిగి ప్రార్థించు, కన్నీరు విడిచి ప్రార్థించు. దేవుడు చూపే ఆ సహాయములో, దేవుడు ఆశ్రయముగా ఉండి ఎత్తైన కోటగా ఉండి నిన్ను నడిపించే ఆ మార్గములో నీవు క్షుణ్ణముగా నడిచెదవుగాక, దేవునికి మహిమకరముగా ఉందువుగాక. ఏ ప్రాబ్లమును బట్టి కలవరపడద్దు, ఏ సమస్యను బట్టి తత్తరిల్లిపోవద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దావీదు నడిపించిన దేవుడే ఇక మీదట నిన్ను నడిపించబోతున్నాడు. నీకు చేదుగా ఎదురైన ప్రతి బాధ
దేవుడు దాన్ని మధురముగా మార్చబోతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.